నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే ఆర్టీసీ సంబంధించినటువంటి మా 17 డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ఖచ్చితంగా 7వ తేదీన మేము సమ్మె చేయబోతున్నాం అని చెప్పేసి నిన్న బస్ భవన్ ఇక్కడ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళారు. దీనికి సంబంధించి ఈ రోజు అయితే చర్చలకు పిలిచిన ప్రభుత్వం చర్చలకు పిలిచింది. చర్చలు పిలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ రోజు వాయిదా ఇస్తున్నాం. ప్రభుత్వం మరి ఏం చెప్పింది, వాయిదా ఇస్తున్నాం అని చెప్పారు. మరి ప్రభుత్వం ఏం చెప్పింది, ఇలా డిమాండ్స్ నెరవేర్చబోతోందా, అసలు ఎటువంటి చర్చలు జరిగాయని చెప్పేసి వీళ్ళతో మరల మనతో పాటు థామస్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, నిజంగా ఏం చెప్పింది ప్రభుత్వం? మీరు రవాణా శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి సమావేశం ఏర్పాటు చేశారు, ఏం చెప్తారు? మరి ఇవాళ ప్రధానంగా మేము ప్రధాన డిమాండ్ల మీద మాట్లాడడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఎటకేలకు కూనంనేని సాంబశివరావు గారు, కోదండరాం గారు, తర్వాత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, ఇంకొక దేవరకద్ర ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా వచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏంటంటే, మేము మొదటి నుంచి అన్ని కూడా చేస్తా ఉన్నాం, ఇప్పుడు కూడా మేము ఒక చేస్తూ ఉంటామని, మమ్మల్ని నమ్మండి, నేను ఒక విద్యార్థి నాయకునిగా, తర్వాత ఉద్యమ నేతగా, తర్వాత ఇవాళ ఉన్నాను అని అంటే, మాకు అది కాదు, సమస్యల మీద మీరు చెప్పాలని చెప్పి మేము అడిగితే క్లియర్ గా ప్రధాన డిమాండ్లు అడిగాను. ముందు ఆర్టీసీలో విలీనం అనేది చాలా కార్మికులు కోరుకుంటున్న డిమాండ్. రెండోది మీ మేనిఫెస్టోలో ఉన్నదంటే అది కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాం. మాకు కొద్దిగా టైం ఇస్తే రేపు, ఎందుకంటే ఈ కార్గిల్ కి సంబంధించిన కవాతు ఉంది, అది దేశం మొత్తము ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియదు. అటువంటి పరిస్థితులలో నేను కోరుతా ఉన్నా, నేను మాట తప్పకుండా అతి త్వరలోనే మీకు నేను అన్ని చేస్తా అని మాట ఇచ్చి, ఒకటి ప్రభుత్వంలో విలీనం, ఒకటి అది తప్పకుండా మాకు వదిలేయండి. తర్వాత యూనియన్లు అనేది పునరుద్ధరణ యూనియన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మేము చెప్పినాం, ముఖ్యమంత్రి గారు చెప్పారు. డెఫినెట్ గా యూనియన్లు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పి తప్పకుండా మీకు అది కూడా పరిష్కారం చేస్తానికి మేము సిద్ధంగానే ఉన్నాం. తర్వాత కాంట్రాక్ట్ పిల్లలకి, బ్రెడ్ విన్నర్ స్కీమ్ లో ఉన్న వాళ్ళకి 3 సంవత్సరాలకు కన్సల్టెడ్ పే ఇచ్చిండ్రు. అది కరెక్ట్ కాదు. అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇవ్వాలి చనిపోయిన వాళ్ళ పిల్లల కంటే. అది కూడా పరిశీలనలో ఉంది, మీరు చెప్తారు కాబట్టి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సులు అనేది మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది అని చెప్పినాం. అది మీరు అందరు కూడా మేము రోజు చూస్తా ఉన్నా. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కి మేము లెటర్ రాసినామని లెటర్ చూపెట్టారు, నోట్ ఫైల్ పంపించాను. అంటే ఆర్టీసీకే మీరు ఆ గ్రాంట్ ఇవ్వండి, ఆ గ్రాంట్ ఇచ్చినట్టుంటే మేము ఆర్టీసీ కొనుక్కున్నట్టుంటే ఆర్టీసీలో ఈ బస్సులు ఉంటే వీళ్ళకి నమ్మకం ఉంటుందని చెప్పి చాలా రావడం జరిగింది. సమయం ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? ఇన్ని రోజులు టైం కావాలి మాకు ఖచ్చితంగా అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారు? మేము టైం చెప్పండి, మాకు ఒక టైం చెప్తే వర్కర్లు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు, లేకపోతే కొద్దిగా ఏం చేసిండు అనేటువంటి అపవాదం వస్తుంది అనుకుంటే, నేను టైం చెప్తే బాగుండదు. ముఖ్యమంత్రి దగ్గరికి మేము పోతాం, ఇదే టీం 4 తీసుకొని నేను వెళ్తా. తీసుకొని పోయిన తర్వాత మాట్లాడి మీకు అతి త్వరలోనే మీకు పరిష్కారం చేసే బాధ్యత నాది, నేను చేస్తా. అన్ని సమస్యలు ఉన్నాయి, 1/2 అంటాను. కండక్టర్ డ్రైవర్ల జాబ్ సెక్యూరిటీ గురించి సానుకూలంగా స్పందన వచ్చింది. తర్వాత ఎవరైతే ఉద్యోగాలు పోయిన వాళ్ళ గురించి వచ్చేసింది. తర్వాత ఇప్పుడు కూడా ఉద్యోగాలు సీటికి మాటికి పోకుండా ఉండడానికి మేము కమిటీ కూడా దాన్ని నిర్ధారణ చేస్తాం. తర్వాత మీ సమస్యలన్నీ కూడా మిగతా ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము చేయడానికి మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మాకు టైం ఇవ్వండి. ఇప్పుడు మేము వచ్చి 18 మాసాలు మీరు అంటున్నారు, కానీ అయినా మేము ఒక్కొక్కటి దశల వారిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. తర్వాత రిక్రూట్మెంట్ 3038 మంది ఉంది, ఆల్రెడీ వచ్చేసింది, దాన్ని ఇమీడియట్ గా చేసేస్తా. తర్వాత ప్రమోషన్లు కూడా ఉన్నాయి, ఆన్లైన్ లో ఉన్నాయి, ప్రమోషన్లు కూడా మీకు తీసి ఇచ్చేస్తాం, ప్రమోషన్లు ఇస్తాము. కాబట్టి ఎక్కడ కూడా ఆర్టీసీ కొత్త బస్సులు మేము కొంటా ఉన్నాం, ఇంకా కూడా స్ట్రెంథన్ చేస్తాం. కేవలము ఎలక్ట్రిక్ బస్సుల మీద మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం అది కూడా మాట్లాడి ఇమీడియట్ గా మేము నోట్ ఫైల్ పంపించడం, మళ్ళా దానికి కూడా సానుకూలంగా వచ్చేటట్టు మేము చూస్తామని చెప్పాను. దాని మీద కూనంనేని సాంబశివరావు గారు కానీ మిగతా పెద్దలు కానీ క్లియర్ గా చెప్పాను, అది చాలా జటిలమైన సమస్య వీళ్ళకి అని చెప్పినప్పుడు దాని మీద కూడా సానుకూలంగా వస్తుంది. నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మా దగ్గర కొద్దిగా డబ్బులకు అది ఫైనాన్షియల్ పొజిషన్ లో ఉన్నాయని అనుకున్నాం. అయినా కానీ మీకు 2017కు సంబంధించిన పిఆర్సీ ఎవరైతే రిటైర్డ్ అయిన వాళ్ళకి రాలేదు, అలవెన్స్లు రాలేదు అని చెప్పినాం. అవి కూడా సానుకూలంగా నేను త్వరలోనే ఇస్తా అని చెప్పాను. రెండోది రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు 2022 నుంచి పెండింగ్ ఉన్నాయంటే అది కరెక్టే, అవి కూడా నేను ఇచ్చేస్తా. తర్వాత సంక్షేమ పథకాల డబ్బులు అంటే మేము కొద్దిగా గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వస్తున్నాం కదా అన్నారు, తగ్గించుకుంటూ వస్తున్నారు, కానీ ఇప్పుడు కూడా ఇవ్వాలని చెప్పినాం. సిసిఎస్ కు సంబంధించిన ఇవన్నీ అవి కూడా మేము గ్రాడ్యువల్ గా ఇచ్చుకుంటా వచ్చేస్తా. దాంట్లో కూడా మాకేమంది ఇబ్బంది లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సినది ఏది ఉన్నా కానీ సకాలంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. నేను ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నన్ను నమ్మండి, మేము సార్ దగ్గర అతి త్వరలోనే, సార్ దృష్టిలో కూడా ఉంది, మేము వీళ్ళ నలుగురు కూడా తీసుకొని పోయి నేను మాట్లాడతాను చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఆయన అంత కరెక్ట్ గా ఇచ్చినప్పుడు మనం కూడా ముందుకు పోవడానికి లేదు. కాబట్టి డెఫినెట్ గా మేము సమ్మెని వాయిదా వేసుకుంటున్నాం. అవసరమైతే ఒకవేళ మాట తప్పి అట్లా ఉంటే మళ్ళీ మేము సమ్మెలోకి పోతామంటే అది
ఏదైతే ఇది ఉందో మహాలక్ష్మి పథకం తెచ్చినప్పటి నుంచి చాలా మంది కూడా కండక్టర్స్ కావచ్చు, డ్రైవర్ చాలా మంది జాబులు కోల్పోయిన పరిస్థితి. దీని గురించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడాను. మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి ఎక్కువ వస్తే చీటికి మాటికి చిన్న చిన్న వాటికి పోతే 600-700 మంది రోడ్ల మీద పడ్డారు. అది కరెక్ట్ కాదంటే దాంట్లో 350 మందికి ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చినాం, ఇంకా ఇస్తున్నాం. నేను దాని మీద మేము కూడా ఫీల్ అయినాం. మళ్ళీ అట్లా రాకుండానే జాబ్ సెక్యూరిటీ అనేది మేము ఎట్లా గైడ్ లైన్స్ అనేది మేము తయారు చేసి ఇస్తాము అని చెప్పాను. రెండోది ఇంకోటి కూడా మాట్లాడాం. ఇవాళ మీరు ఆర్టీసీలో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తే పెద్ద బర్డన్ పడదు, మీరు ఆర్థిక ఇబ్బంది అనుకోవద్దు. ఆల్రెడీ 350 కోట్లు మీరు ఇస్తా అంటున్నారు మహాలక్ష్మికి. ఇంకొక 100 కోట్లు అదనంగా పెడితే అది కూడా అయిపోతే అందరూ స్వేచ్ఛగా ఉంటుంటే మేము కూడా పరిశీలనలో పెట్టాం. కొంచెం ఎక్కువైనా కానీ అది కూడా చూస్తాం, ముఖ్యమంత్రి గారితో చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాదాపు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా సమ్మెకు సిద్ధమవుతా ఉన్నారు. సమ్మె చేసిరు, ఆల్రెడీ ఎన్నో సార్లు కూడా చర్చలు కూడా చేసిరు. అయినా కొంచెం ఇలాంటి ఫాయిదా లేకుండా పోయింది. అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అనిపిస్తుందా? ఇప్పుడు మేము ఎప్పుడు కానీ ఆశావాహులు, ఉద్యోగులు అంటే ఆశావాహులు ఎప్పుడున్నా చేస్తారు కదా, చెయ్యాలన్నట్టు ఉంటుంటే ఒకే రోజు తెగదెంపులు చేసుకొని బయటకు పోయేది ఏది ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా టైం అడిగినారు కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటది. ఎందుకంటే 40,000 మంది కార్మికులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పరిస్థితులు కూడా మనం చూడాలి. ఇలా కార్మికులను చూడకుండా లీడర్ గా మేము కాదు అని లేకపోతే వచ్చేది కాదు కదా. సో కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితులన్నీ కూడా సమీక్షించుకొని జేఏసీగా ఒక నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా న్యాయం జరుగుతున్న ఒక నమ్మకం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. మా మంత్రి గారు పర్సనల్ గా చెప్పారు, నేను అతి త్వరలోనే మీకు చేస్తానని నమ్మండి అని చెప్పి. కాబట్టి మేము వాయిదా వేసుకోవడం జరిగింది. అన్న చెప్పండి, మీరు ఖచ్చితంగా 7 తారీఖు సమ్మె చేస్తామని చెప్పి, సమ్మె సరైన ఇవ్వబోతున్నాం అని చెప్పి నిన్న పెద్ద ఎత్తున కళాభవన్ నుంచి కూడా బస్ భవన్ వరకు ర్యాలీ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మేము సమ్మె చేస్తామని చెప్పారు. ఒకవేళ రేపు 6వ డేట్ కాబట్టి రేపు ఖచ్చితంగా సంప్రదిస్తామని చెప్తే చర్చకు సిద్ధం అంటే మేము ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడదామని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ రోజు మరి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. మరి ఎట్లాంటి విషయాలపైన మాట్లాడారు? మరి ఏ రోజు ఉండబోతుంది సమ్మె? ఈ రోజు మంత్రి గారు మా ఎమ్మెల్యే కూరనేని సాంబశివరావు గారి నేతృత్వంలో చర్చలకు పిలవడం జరిగింది. వారి సారథ్యం వహించడం జరిగింది. దీనికి మధ్యవర్తిత్వంగా ప్రొఫెసర్ కోనరామ్ సార్ రావడం జరిగింది. తర్వాత దేవగద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా మాట్లాడడం జరిగింది. వారి సమక్షంలో చర్చలు జరిగినాయి. దాదాపు మేము సమ్మె పెట్టినటువంటి డిమాండ్లలో ప్రధానంగా యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పేసి అన్నాం. ఆ ఎత్తివేయడం దానికి కూడా మన మంత్రి గారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. వ్యక్తం చేసి ముఖ్యమంత్రితో ఒక మాట చెప్పి ముఖ్యమంత్రితో అనుమతి తీసుకొని నేను దీన్ని అనౌన్స్ చేస్తానని చెప్పిండు. ఆ తర్వాత ఈ యొక్క అన్ని ఖాళీలను భర్తీ చేయమన్నాం. దాన్ని కూడా మేము వెంటనే నోటిఫికేషన్ ప్రభుత్వం తరపు నుంచి అనుమతించి రేపు మాపు మేము నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు. దాన్ని కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కార్మిక నియామకాలను కూడా రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వమని చెప్పాం. దాన్ని కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే 2021 వేతన సవరణ ఏదైతే ఉందో దాని కూడా అది ఆర్థిక అంశం కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయి ఆ విషయాన్ని చర్చించి ఖచ్చితంగా మళ్ళీ మీతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. ప్రభుత్వ విలీనంకు సంబంధించి కూడా వాళ్ళు సానుకూలంగా అయితే మేము ఇచ్చిన హామీలను ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. ఏది కూడా తప్పించుకునే ప్రయత్నం లేదు, చేయము. కాబట్టి మీ పట్ల మేము విశ్వాసంగానే ఉంటామని చెప్పడం జరిగింది. తర్వాత పదవి విరమణ చేసినటువంటి వారి యొక్క సెటిల్మెంట్ ను కూడా మొత్తం చేస్తా అని చెప్పారు. ఆ తర్వాత మిగిలిన డిమాండ్లు అన్నిటిని ఒకటొకటిగా మీరు పెట్టిన అంశాలు మొత్తం తప్పకుండా పరిష్కారం చేస్తాము. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూర్చున్నటువంటి మధ్యవర్తితో వహించినటువంటి ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యలు వాళ్ళతో ఒప్పించి మళ్ళీ మమ్మల్ని పిలిచి మా సమక్షంలో వాళ్ళు అనౌన్స్ చేస్తా అన్నారు. తర్వాత ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి అక్కడ పహల్గామ్లో సైనిక మార్చి ఏదైతే నిర్వహిస్తున్నారో దానికి దేశ సమగ్రతకు ఉద్దేశించింది కాబట్టి ఈ సమయంలో మీరు సమ్మెకు పోవడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు కోరినారు. తర్వాత దీన్ని వాయిదా వేసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మేము కూడా ఈ ప్రభుత్వం మాకు చర్చలకు పిలిచి అంత కఠినంగా వేరే గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుండా అన్ని అంశాల పట్ల చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించింది కాబట్టి వారిపైన విశ్వాసం, నమ్మకం ఉంచుతూ మరొకసారి వాళ్ళు సమస్యలను పరిష్కారం చేయనట్లయితే యథావిధిగా కోర్టు బాలు బంతి మా చేతుల్లో ఉన్నది కాబట్టి కోర్టు కూడా మా చేతుల్లో ఉన్నది కాబట్టి మేము కేవలం సమ్మెను వాయిదా మాత్రమే వేశాం. మేము సమ్మెను విత్డ్రా చేసుకోలేదు. కాబట్టి ఎప్పుడైనా కూడా మళ్ళా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మళ్ళీ మేము సమ్మెకు పోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. మహాలక్ష్మి పథకం గురించి పెట్టాం. మహాలక్ష్మి పథకం ఎవ్రీ మంత్ ఇవ్వని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఇస్తారని కూడా ఒప్పుకున్నారు. చివరికి ఏం చెప్తారు అంటే ఏ రోజు ఉండబోతుంది? ఇప్పుడు కొద్ది రోజులు టైం రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. ముఖ్యమంత్రి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినాక మమ్మల్ని పిలుస్తా అని చెప్పారు. మేము పోతాము. బహుశా మాకు తెలిసి ఈ వారం 10 రోజులలోనే సమస్యలు అన్నిటి మీద ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కారం చేస్తారని ఒక ఆశ
ఒక నమ్మకం ఉన్నది. అది కాక వాళ్ళు చేయకపోతే మళ్ళీ ఏం చేయాలన్న దాని గురించి మేము జేసీలో కూర్చొని మాట్లాడుకొని మా తదుపరి కార్యాచరణ మేము మీకు ప్రకటిస్తాం. అంటే గత ప్రభుత్వం నుంచి మీరు మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని అనిపిస్తుందా మరి? అనిపిస్తుంది ఈ ప్రభుత్వం చేస్తుందనే విశ్వాసం నమ్మకం ఈ మంత్రి గారి మాటల్లో ఉంది. సరే వాస్తవంగా కూడా ఇవన్నీ గత ప్రభుత్వం చేసినటువంటి చర్యలే తప్ప ఈ ప్రభుత్వం ఏరుకోరి మాకు అన్యాయం చేసింది ఏం లేదు. ఆ ప్రభుత్వం చేసిన వాటినే వీళ్ళు ఇవ్వడానికి